హలో గైస్, వెల్కమ్ బ్యాక్. లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్లో ఈరోజైతే డే 42. ప్రెజెంట్ అయితే నేను ముంబైలో ఉన్నాను. టైం అయితే మార్నింగ్ 9 అలా అవుతుంది. అయితే కరెక్ట్గా నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే అసల్ఫా మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇది ఎక్కడ ఉందంటే అంధేరి ఘట్కోపర్ లింక్ రోడ్ దగ్గర ఉంది. అండ్ నేనైతే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్డు పక్కనే డార్మేటరీ రూమ్ అయితే ఒకటి తీసుకున్నాను నేను నైటు. పేరైతే మహీరా డార్మేటరీ. అసలు ముంబైకి వస్తే ఫస్ట్ చూడాల్సిన ప్లేసు గేట్వే ఆఫ్ ఇండియా, అండ్ రెండోది తాజ్ హోటల్, అండ్ మూడోది మెరైన్ డ్రైవ్. సో గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ రెండు కూడా ఒక దగ్గరే ఉంటాయి. అయితే ఈ 3 ప్లేసెస్ కంప్లీట్ చేసేసరికి మధ్యాహ్నం 3 అలా అయిపోతుందేమో అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళబోతున్నాను. అయితే నేను తీసుకున్న రూమ్ అయితే అసల్ఫా మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. సో అక్కడి నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే టోటల్గా 27 కిలోమీటర్స్ ఉంది. చాలా దూరం. సో ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్లో నాకు తెలిసి వెళ్ళేసరికి 1 గంట అయినా పట్టచ్చు. అయితే ఇంకా ముంబైలో చూడాల్సినవి మిగతా ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ రేపు ముంబై నుంచి గోవా వెళ్ళాలి. 566 కిలోమీటర్స్ డిస్టెన్స్ ముంబై నుంచి గోవా. సో ఆల్మోస్ట్ ఒక 11 అవర్స్ 12 అవర్స్ జర్నీ ఉంటుంది రేపు. సో అందుకే ఈ 3 ప్లేసెస్ కంప్లీట్ చేసేసి నేనైతే ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను ముంబైకి రావడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఒక విషయం అయితే తెలుసుకున్నాను. అదేంటంటే ముంబైలో బతకాలంటే మాత్రం చాలా ఎక్కువ శాలరీ రావాలి, లేదంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నేను చూసిన ఈ ముంబై ఎలా ఉందంటే ఫ్లైఓవర్స్ మీద ఫ్లైఓవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక పక్క అంతా కూడా మొత్తం సముద్రం, ఆ సముద్రపు గాలి, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో రిచెస్ట్ సిటీలో ఉన్నట్టు ఉంది. కాకపోతే ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కిందనైతే మాత్రం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే రియాలిటీలో ముంబై అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నేను నైట్కి ముంబై రీచ్ అయ్యేసరికి మొత్తం రోడ్ల మీద అంతా కూడా వర్షపు వాటర్ స్టాక్ అయిపోయి మొత్తం బురద నీళ్ళు బయటకు వచ్చేసి చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అయితే నాకేమనిపిస్తుందంటే ముంబై మీద కొంచెం ఢిల్లీయే బెటర్ ఏమో అనిపిస్తుంది. అయితే ఎవరైతే ముంబై, ఢిల్లీ ఈ 2 సిటీలకి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో బడ్జెట్ కొంచెం ఎక్కువైనా సరే కొంచెం మంచి రూమ్సే తీసుకోవడానికి ప్రయత్నించండి. సో నేను మొత్తం ఈ 42 రోజుల ట్రిప్లో అన్నీ తీసుకున్న రూమ్స్ అన్నీ కూడా 400, 500, 600కి ఆ రేంజ్లోనే తీసుకున్నాను. డార్మేటరీ రూమ్స్, సింగిల్ రూమ్స్ అన్నీ కూడా. సో నాకు ఢిల్లీలోని, ముంబైలోని ఈ 2 ప్లేసుల్లోనే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ సిటీస్లో డార్మేటరీ రూమ్స్ అయితే అస్సలు పెద్దగా బాగోవు. మొత్తం ఇరుకులో ఉంటాయి సందుల్లోని రూమ్స్ అన్నీ కూడా. సో చాలా రిస్కీగా ఉంటాయి. అండ్ ఎవరైతే ముంబైకి బైక్ మీద వస్తారో 4 వీలర్స్కి కొన్ని సెపరేట్ రూట్స్ ఉన్నాయి, 2 వీలర్స్కి సెపరేట్ రూట్స్ ఉన్నాయి. చాలా రూట్స్లో 2 వీలర్స్కి అయితే అసలు అలౌ లేదు. గూగుల్ మ్యాప్స్లో మనం బైక్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే 2 వీలర్స్కి ఉన్న రూట్స్ అన్నీ కూడా దాంట్లో చూపిస్తుంది. ఫైనల్లీ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే రీచ్ అయిపోయాను. కరెక్ట్గా 1 గంట పట్టింది ఇక్కడికి రావడానికి. అయితే ముంబై నగరం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం. ఆ సముద్రం ఒడ్డున దర్జాగా నిలబడి ఉండే ఈ గేట్వే ఆఫ్ ఇండియా అసలు ఎందుకు కట్టారో తెలుసా? 1911లో బ్రిటిష్ రాజు జార్జ్ 5, రాణి మేరీ భారతదేశానికి అయితే వచ్చారు. వారు ముంబైలో అడుగుపెట్టిన దానికి గుర్తుగా వారికి ఘన స్వాగతం పలకడానికి దీన్ని నిర్మించారు. వారు ముంబైకి వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఈ రాతి కట్టడం అనేది లేదు. కేవలం ఒక అట్టతో, కార్డ్బోర్డ్తో చేసిన నమూనా మాత్రమే ఉండేది. ఆ తర్వాత జార్జ్ విట్టెట్ అనే ఒక ఆర్కిటెక్టు దీనికి అద్భుతమైన డిజైన్ ఇచ్చారు. అయితే దీని నిర్మాణం 1913లో మొదలై 1924లో పూర్తయింది. అంటే ఇది కట్టడానికి సుమారుగా 11 ఏళ్ళు పట్టింది. దీని ఎత్తు సుమారు 26 మీటర్లు ఉంటుంది. సరిగ్గా తాజ్మహల్ ప్యాలెస్కి, హోటల్కి ఎదురుగా అరేబియా సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. దీనికి ఉన్న అతిపెద్ద చారిత్రక ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇంకా చిట్ట చివరి మిగిలిపోయిన బ్రిటిష్ సైన్యం ఈ గేట్వే ఆఫ్ ఇండియా నుండే పడవలు ఎక్కి తమ దేశానికైతే తిరిగి వెళ్ళిపోయారు. అందుకే ఈ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నగరానికి ఒక ఐకాన్ లాంటిది. నిజంగా ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు నేను నించున్న ఈ ప్లేస్కి కేవలం 3 ఫీట్ హైట్ మాత్రమే దూరం ఉంది వాటర్కి నాకు. సో అంత దగ్గరగా ఉంది అరేబియా సముద్రం అయితే ఇక్కడ.
ఈ సమ్మర్‌లోనే చూడండి అలలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇంకా వర్షాకాలం అయితే ఈ గేట్‌వే ఆఫ్ ఇండియాకి దగ్గరలో దరిదాపుల్లో కూడా మనం రాలేము. సో, అంత దారుణంగా ఉంటది వర్షాకాలంలో. అయితే ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర బోట్ రైడ్ కూడా చేయొచ్చు. నా జీవితంలో ఫస్ట్ టైం సముద్రం మీద బోట్ రైడ్ అయితే చేశాను. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా భయమేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు స్విమ్మింగే రాదు. రెండోది వాళ్ళు అసలు లైఫ్ జాకెట్టే ఇవ్వలేదు. బోట్ ఎక్కిన తర్వాతే తెలిసింది లైఫ్ జాకెట్స్ అనేవి అసలు లేవని. అయితే ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర 3 బోట్ రైడ్స్ ఉంటాయి. సో, ఫస్ట్‌ది నార్మల్ పబ్లిక్ బోట్ రైడు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇప్పుడు వెళ్తుంది అదే. 150 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. అయితే సింగిల్స్‌కి అయితే అలౌ చేయట్లేదు. ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటేనే అలౌ చేస్తున్నారు బోట్‌లో. ఈ బోట్‌లో లోవర్ డెక్, అప్పర్ డెక్ 2 ఉంటాయి. ఒకేసారి 50 నుంచి 60 మంది దాకా ఈ బోట్‌లో తీసుకెళ్తారు. అయితే ఈ అప్పర్ డెక్‌లోకి రావడానికి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అలాగే రెండో బోట్ రైడు నార్మల్ ప్రైవేట్ బోట్ రైడు. ఒక 5 మెంబర్స్ మాత్రమే ఉంటారు. కాకపోతే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదైతే. అయితే ఈ 2 బోట్ రైడ్స్ కూడా ఈ అరేబియా సముద్రం మీద 30 నుంచి 40 నిమిషాల వరకు ఇక్కడికిక్కడే తిప్పుతూ ఉంటారు. అండ్ అలాగే మూడోది ఎలిఫెంటా కేవ్స్ ఫెర్రీ బోట్ రైడు. సో, అదైతే 260 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది టికెట్ కాస్టు. అయితే గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సుమారుగా ఒక పక్కే గంట సేపు పడుతుంది. కాకపోతే చాలా బాగుంటుంది. నేను ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ టైం అయితే ఈ సముద్రం మీద ఈ బోట్ రైడ్ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ టైమే అంత లాంగ్ ఎందుకని చెప్పేసి కొంచెం భయం వేసింది. ఈ షిప్ పేరు ఎన్‌పిపి నుసంతారా. ఇది ఆఫ్‌షోర్ ఆయిల్ ఫీల్డ్స్ పనులు చేస్తుంది. సముద్రం కింద పైప్ లైన్లు తనిఖీ చేయడం, మరమ్మతులు చేయడం, సముద్రంలో వందల అడుగుల లోతుకు వెళ్ళి నిర్మాణ పనులు, భారీ ఇంజనీరింగ్ పనులు చేయడానికి పనిచేస్తుంది. సముద్రపు అలలు ఒత్తిడికి లొంగకుండా, కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండగలదు. ఈ షిప్ పేరు సముద్ర సర్వేక్షక్. ఇది ముఖ్యంగా సాయిల్ శాంపిల్స్ను సేకరిస్తూ ఉంటుంది. సముద్రంలో ఆయిల్ ప్లాట్ఫామ్లు నిర్మించే ముందు అక్కడ సముద్రపు అడుగు భాగం ఆ బరువును మోయగలదా లేదా అని తెలుసుకోవడానికి ఈ షిప్పు సాయిల్ శాంపిల్స్ను సేకరిస్తూ ఉంటుంది. అయితే ఈ బోట్ రైడ్స్ కేవలం సమ్మర్లోని, వింటర్లో వెళ్ళడానికే ఉంటుంది. రైనీ సీజన్లో ఉండదు. ఎందుకంటే రైనీ సీజన్ ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అయితే ఇది నాకు ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఈ అలల కుదుపులకి నించోడానికి కూడా చాలా భయం వేసింది. అలవాటు అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది. అయితే ఒక 15 మినిట్స్ తర్వాత మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే ఈ బోట్ రైడ్ అయితే మాత్రం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అంత బాగా ఎంజాయ్ చేశాను. కాకపోతే వీళ్ళు లైఫ్ జాకెట్ అయితే ఇవ్వలేదు. సో, అదే కొంచెం డేంజరస్ అనిపించింది. మీరు కనుక గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర బోట్ రైడ్ కనుక వెళ్తే వాళ్ళ దగ్గర లైఫ్ జాకెట్స్ ఉంటేనే ఎక్కండి, లేదంటే బోట్ అసలు ఎక్కద్దు. ఎందుకంటే వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. లోపలికి ఎక్కిన తర్వాత ఎక్కువైతే ఉండట్లేదు. సో, ఆ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి సంవత్సరానికి ఇక్కడ వాటర్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. నిజంగా తాజ్ హోటల్ అయితే చాలా బాగుంది. నైట్ టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది లైటింగ్స్తో. అయితే గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర ఎంట్రీ టికెట్స్ లాంటివి ఏమి ఉండవు. 24/7 ఓపెనే. సో, ఇక్కడ చూడొచ్చు తాజ్ హోటల్కి అయితే ఎంట్రన్స్ గేట్ ఇదే. అండ్ ఫైనల్లీ గేట్‌వే ఆఫ్ ఇండియా అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 3 అవర్స్ పట్టింది. ఇక్కడికి మార్నింగ్ 10కి వచ్చాను. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1 అవుతుంది.
నిజంగా మీరు గనక ముంబై వస్తే ఖచ్చితంగా ఈ అద్భుతమైన గేట్‌వే ఆఫ్ ఇండియా మీరు చూడాల్సిందే. అయితే ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్న ఈ తాజ్ హోటల్‌లో 543 రూమ్స్ ఉంటాయంట. స్టార్టింగ్ రూమ్ ప్రైసే 15,000 నుంచి స్టార్ట్ అవుతదంట. నిజంగా తాజ్ హోటల్ అయితే మాత్రం చాలా పెద్దది. అయితే తాజ్‌మహల్ ప్యాలెస్ అని అంటారు. మనం ఎక్కువగా తాజ్ హోటల్ అని అంటూ ఉంటాం. ఈ ఏరియా మాత్రం చాలా బావుంది. చాలా నీట్‌గా ఉంది ఈ ఏరియా. అండ్ నేనైతే ఇప్పుడు ముంబైలో మరొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన మెరైన్ డ్రైవ్ దగ్గరికైతే ఎళ్ళబోతున్నాను. ఇప్పుడే మెరైన్ డ్రైవ్‌కి అయితే రీచ్ అయిపోయాను. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఈ మెరైన్ డ్రైవ్‌కి రావడానికి కరెక్ట్‌గా 5 కిలోమీటర్ల దూరం. ఈ ట్రాఫిక్‌లో 40 నిమిషాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. మన విశాఖపట్నంలో బీచ్ రోడ్ ఎంత ఫేమస్సో ఈ ముంబైకి మెరైన్ డ్రైవ్ అంత ఫేమస్సు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక సి షేప్‌లో ఉంటది. క్వీన్స్ నెక్లెస్ అని కూడా అంటూ ఉంటారు. 1940లో నిర్మించారు దీన్ని. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అయితే లైటింగ్స్‌తో చాలా బావుంటది ఈ ఏరియా అయితే. అండ్ అలాగే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అయితే ఇక్కడికి టూరిస్ట్స్‌తో పాటు చాలామంది వాకింగ్, జాగింగ్ చేయడానికి కూడా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు లైట్స్‌లా కనిపిస్తున్నాయి కదా పైన. ఇదే క్రికెట్ వాంఖడే స్టేడియం. అయితే ఇక్కడ అలలైతే అంత ఎక్కువగా లేవు. గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ వాళ్ళు కూడా బ్రేక్ టైంలో ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. అండ్ ముంబైలో చూడాల్సినవి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఎలిఫెంటా కేవ్స్, జుహూ బీచ్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, రాణి బౌక్ బైకులా జూ. సో ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ముంబైలో చూడడానికి. ఫైనల్లీ మెరైన్ డ్రైవ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ముంబైలో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ అన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసేసాను. ఇదే మన ఇండియాలో ఫస్ట్ అండర్ సీ టన్నల్. 10 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. మెరైన్ డ్రైవ్ నుంచి ఓర్లీ దాకా కనెక్ట్ చేస్తుంది. మామూలు ట్రాఫిక్లో వెళ్తే 45 మినిట్స్ పడుతుంది. కానీ ఈ టన్నల్లో నుంచి వెళ్తే జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అయితే అండర్ సీ టన్నల్ అని పేరుకే కానీ మనం టన్నల్ లోపల నుంచి వెళ్తే మనం నిజంగా సముద్రంలో నుంచి వెళ్తున్నామా లేదా అనేది మనకే తెలియదు. సో నార్మల్ జనరల్ యూజ్ ట్రాఫిక్ కోసమే తప్ప టూరిస్ట్కి అయితే ఇది పెద్దగా యూజ్ అవ్వదు. సో రేపైతే నేను ముంబై నుంచి గోవా అయితే బయలుదేరుతున్నాను. టోటల్గా ఒక 600 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి రేపు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.